భగవద్గీత ఈ పేరు వినగానే మనకు ఎన్నో విషయాలు గుర్తొస్తాయి కదా. కాని అందులో ఒకే ఒక్క క్షణం, మొత్తం కథను మార్చేసిన ఒక క్షణం ఉంది. అదేంటంటే ఒక మహాయోధుడు యుద్ధం మధ్యలో నిలబడి నేను పోరాడ్ను అని చెప్పేస్తాడు. అసలు ఆ తర్వాత ఏం జరిగింది, ఆ నిశ్శబ్దం ఒక గొప్ప సంభాషణకు ఎలా దారితీసిందో ఇప్పుడు చూద్దాం. చూశారుగా, నేను యుద్ధం చెయ్యను. ఊహించండి, అస్త్రశస్త్రాలన్నీ సిద్ధంగా ఉన్నాయి, సైన్యాలు ఎదురెదురుగా నిలబడి ఉన్నాయి. అలాంటి టైంలో ఆ యుద్ధానికే కీలకమైన వ్యక్తి ఇలా అంటే ఆ ఒక్క మాట ఆశ్చర్యపరిచింది. అక్కడినుంచే వేల సంవత్సరాలపాటు సాగే ఒక గొప్ప తాత్విక చర్చ మొదలైంది. అసలు ఎందుకన్నాడా మాట? సరే, ముందుగా ఈ మాటపైనే దృష్టి పెడదాం. నేను యుద్ధం చెయ్యను. ఈ ప్రకటన వెనక ఉన్న అసలు కథేంటి, దాన్ని కొంచెం లోతుగా చూద్దాం. ఇదిగో, ఇక్కడే ఆ సంఘటన జరిగింది. భగవద్గీతలో 2వ అధ్యాయం 9వ శ్లోకంలో సరిగ్గా ఈ మాటలుంటాయి. యోధుడు అర్జునుడు తన గురువు, తన స్నేహితుడు అయిన శ్రీకృష్ణుడి ముందు నిలబడి ఆయుధాలన్నీ పక్కన పడేసి నేను పోరాడలేను అని తేల్చి చెప్పేస్తాడు. ఆ క్షణాన్ని ఈ శ్లోకం అద్భుతంగా పట్టుకుంది. అంతేకాదు, ఆ మాట చెప్పి ఊరుకోలేదు. ఆ తర్వాత పూర్తి నిశ్శబ్దం, ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆ మౌనం ఆ క్షణం యొక్క తీవ్రతను, లోపల అతను ఎంత సంఘర్షణ పడుతున్నాడో స్పష్టంగా చూపిస్తుంది. సరే, ఈ యుద్ధభూమిలో ఉన్న ఈ ముఖ్యమైన వ్యక్తులెవరు, వాళ్ల కథ ఏంటో కొంచెం తెలుసుకుందాం. ఒకవైపు అర్జునుడు, మహాయోధుడు, గుడాకేశుడు అంటే అజ్ఞానాన్ని జయించినవాడు, పరంతపుడు అంటే శత్రువుల్ని కాల్చేసే అంతటి కోపమున్నవాడు. అలాంటివాడిప్పుడు నైతిక సంక్షోభంలో ఉన్నాడు. ఇక మరోవైపు శ్రీకృష్ణుడు కేవలం రథసారథి మాత్రమే కాదు, అతను దివ్య మార్గదర్శి. హృషికేశుడు అంటే ఇంద్రియాలకు అధిపతి. అర్జునుడు చెప్పేది వినడానికి సిద్ధంగా ఉన్నాడు. చూశారా, ఒకరేమో శక్తిమంతుడైన గందరగోళంలో ఉన్నారు, మరొకరేమో అంతా తెలిసినా మౌనంగా వింటున్నారు. అయితే ఇక్కడో చిన్న ట్విస్ట్ ఉంది. కృష్ణుడు, అర్జునుడు మాట్లాడుకుంటున్న ఈ సంభాషణ కేవలం వాళ్ళిద్దరి మధ్య జరగట్లేదు. దీన్ని ఇంకొకరు దూరం నుంచి వింటున్నారు, చూస్తున్నారు కూడా. ఇదెలా సాధ్యమంటారా? ఇక్కడే కథలో మరో కథ మొదలవుతుంది. సంజయుడు అనే ఒక ఋషి. ఆయనకు దివ్యదృష్టి ఉంది. అంటే యుద్ధభూమిలో ఏం జరుగుతున్నా దాన్ని లైవ్గా చూడగలడు. అలా చూస్తూ అక్కడ జరుగుతున్న ప్రతి విషయాన్ని అంధుడైన రాజు ధృతరాష్ట్రునికి చెప్తున్నాడు. అసలు విషయమేంటంటే అర్జునుడు ఎవరితో అయితే యుద్ధం చేస్తున్నాడో వాళ్లే ఈ ధృతరాష్ట్రుణ్ణి కుమారులు. ఇప్పుడు ఒక క్షణం ఆ రాజు ధృతరాష్ట్రుడు వైపు నుంచి ఆలోచిద్దాం. సంజయుడు ఈ మాట చెప్పగానే, అంటే అర్జునుడు యుద్ధం చెయ్యను అంటున్నాడు అని వినగానే ఆయనకు ఎలా అనిపించుంటుంది? ఖచ్చితంగా ఆయన ఆనందానికి ఆవుధులే ఉండుండవు. అబ్బా, శత్రువుల్లోకెల్లా అత్యంత బలమైనవాడు, వాళ్ల ఆయువుపట్టు లాంటివాడు తనే యుద్ధం నుంచి తప్పుకున్నాడు. ఇంకేముంది, నా కొడుకులు సేఫ్, గెలుపు మనదే అని సంబలపడిపోయి ఉంటాడు కదా. కాని ఇక్కడే ఉంది అసలు కథ. రాజు ఏమనుకుంటున్నాడు? అర్జునుడు తప్పుకున్నాడు, యుద్ధం ఆగిపోతుంది, నా కొడుకులు గెలిచినట్టే. కాని సంజయుడికి కనిపిస్తున్న వాస్తవం వేరు. ఆయనకు తెలుసు, అర్జునుడు ఇప్పటికీ పరంతపుడే, అంటే శత్రువులను శిక్షించేవాడే. ఇది ముగింపు కాదు, అస్సలు కాదు. అందుకే సంజయుడు చెప్పబోయే తర్వాతి మాటలు రాజు సంతోషాన్ని చిన్నాభిన్నం చెయ్యబోతున్నాయి. అది శుభవార్త కాదు, రాజు ఆశలమీద నీళ్లు చల్లేవార్త. అసలు నేను యుద్ధం చెయ్యను అనే మాటకు నిజమైన అర్థమేంటి? పైకి కనిపించేది ఒకటి, కాని దాని వెనుక ఉన్న అసలు ఫిలాసఫీ ఏంటో ఇప్పుడు చూద్దాం. చూడండి, అర్జునుడు చేసింది పిరికి పని కాదు. అతను యుద్ధం నుంచి పారిపోవట్లేదు. అతను ఏం చేస్తున్నాడంటే తన గందరగోళాన్ని, తన అశక్తతను ఒప్పుకుని నిజమైన జ్ఞానం కోసం తన గురువైన కృష్ణుడికి పూర్తిగా లొంగిపోతున్నాడు. దీన్నే శరణాగతి అంటారు, అంటే కంప్లీట్ సరెండర్. అందుకే అంటారు, ఇది ముగింపు కాదు, ఇదొక ఆరంభమని. అర్జునుడి ఆ శరణాగతే ఆ తర్వాత మనం వినబోయే మొత్తం భగవద్గీతకు పునాది వేసింది. అది సమస్యకు ఫుల్ స్టాప్ కాదు, ఒక గొప్ప జ్ఞానానికి నాంది. సంజయుడికి ఇది స్పష్టంగా కనిపిస్తోంది. అర్జునుడు ఇప్పుడు కన్ఫ్యూజన్లో ఉన్నాడు. ఎందుకంటే అవతల ఉన్నది బంధువులు. కాని అతను కృష్ణుడికి శరణు కోరడం వల్ల అతనికి దివ్యజ్ఞానం లభిస్తుంది. ఆ జ్ఞానంతో అతని కన్ఫ్యూజన్ అంతా పోతుంది. అప్పుడు అతను మళ్లీ యుద్ధం చేస్తాడు.
కాని ఈసారి ఎలాంటి సంకోచం లేకుండా రెట్టింపు బలంతో చేస్తాడు. అంటే ధృతరాష్ట్రుడి సంతోషం కొద్దిసేపే. ఎందుకంటే అర్జునుడి ఈ చర్య ఆయన కొడుకుల ఓటమిని ఖాయం చేస్తోంది. ఎందుకంటే ఇప్పుడు అర్జునుడి వెనుక ఉన్నది కేవలం ఒక సారథి కాదు, సాక్షాత్తూ భగవంతుడి జ్ఞానం. ఇది మనందర్నీ ఆలోచింపజేసే ఒక ప్రశ్నను మిగులుతుంది కదా. పూర్తిగా లొంగిపోయిన ఒక క్షణం అంతిమ బలానికి మూలం ఎలా అవుతుంది? మన జీవితంలో కూడా కొన్నిసార్లు నాకు తెలియదు అని ఒప్పుకోవడం, సహాయం కోసం వెతకడం మనల్ని బలహీనుల్ని చేస్తుందా లేక మరింత శక్తివంతుల్ని చేస్తుందా? దీని గురించి ఆలోచించాలి.